శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. జగన్మాత చేసినటువంటి దేవీ గీత. దేవతలారా మీరు కూడా వినండి. విన్నవాళ్ళందరూ నా రూపాన్ని పొందుతారు. హిమాలయ ఆదిలోనే నేనున్నాను, మరొకటి ఏదీ లేదు. అది ఆత్మరూపం. దానికి చిత్తు, సంవిత్తు, పరబ్రహ్మ అని పేర్లు. అది అప్రత్కృతం, అనిర్దేశం, అనౌపమ్యం, అనామయం. దానికి సత్యసిద్ధమైన ఒకనొక శక్తి ఉంది. ఆ శక్తికే మాయ అని పేరు. అది సతి కాదు, అసతి కాదు, ఉభయం కాదు, అవిరోధంగా అన్నీని. ఇది ఒక విలక్షణమైన వస్తువు వంటిది. అగ్నికి వేడిమిలాగా, సూర్యుడికి వెలుగులాగా, చంద్రుడికి వెన్నెల్లాగా ఇది నాకు సహజ శక్తి. జీవులు వారి కర్మలు, కాలము అన్నీ అందులోనే సంచరిస్తూ ఉంటాయి. గాఢ నిద్రలో స్వాప్నిక వ్యవహారంలాగా ఇవన్నీ అభేదంగా అందులోనే విలీనమై ఉంటాయి. ఆ స్వశక్తి సమాయోగం వల్ల నేను బీజాత్మకతగా పొందుతాను. స్వాధారణం వల్ల దోషత్వము సమాగతము అవుతుంది. చైతన్య సంయోగం వల్ల నిమిత్తత్వం చెప్పబడుతుంది. ప్రపంచ పరిణామం వలన సమవాయుతత్వం సంక్రమిస్తుంది. కొందరు ఈ మాయాశక్తిని తపస్సు అన్నారు, కొందరు తమస్సు అన్నారు, కొందరు జడం అన్నారు. జ్ఞానము, మాయ ప్రధానము, ప్రకృతి, శక్తి, అజము ఇవన్నీ పర్యాయ పదాలే. దీన్నే శైవశాస్త్ర విశారదులు విమర్శ అని వ్యవహరిస్తూ ఉంటారు. వేదాంతులు అవిద్య అంటారు. ఇలా మాయాశక్తికి నిగమాగంలో చాలా పేర్లు ఉన్నాయి. దృశ్యత్వం వల్ల జడత్వము, జ్ఞాన నాశనత్వం వల్ల అసత్వము. చైతన్యానికి దృశ్యత్వము లేదు. దృశ్యత్వం ఉంది అంటే అది జడమే. చైతన్యం ఎప్పుడు స్వప్రకాశం. పరప్రకాశతత్వం దానికి ఉండదు, అవసరం లేదు. అంతేకాదు, అనవస్థా దోషం వస్తుంది కనుక దానికి స్వప్రకాశత్వం కూడా ఉండదు. స్వప్రకాశమే. కర్మ కర్తృ విరోధం లేని ప్రకాశం. దీపంలా స్వయం ప్రకాశం. అది స్వయం ప్రకాశమానం కనుక ఇతరులని అదే ప్రకాశింపజేస్తుంది. అందుకే నా సిద్ధ సంవిత్తుకి నిత్యతత్వం. నిద్రలో దృశ్యమానమయ్యే కళ్ళకు చలన సంబంధంగా వ్యర్థత్వం ఉంది. సంవిత్తుకు అటువంటిది లేదు, ఎవరి అనుభవంలోనూ లేదు. ఒకవేళ అనుభూతే అయితే అది ఎవరికి సాక్ష్యం అనుభూతి అవుతుందో అదే సిస్టము, అదే సంవిద్రూపం అని తెలుసుకోండి. అందుకనే ఈ సంవిద్రూపానికి నిత్యతత్వం చెప్పారు శాస్త్రకవితులు. అత్యంత ప్రేమాస్పదం వల్ల ఈ సంవిత్తుకి ఆనందరూపత్వం. ఏ తదితరవంతము మిథ్య కనుక దీన్ని అసంగత్వము సృష్టివే. ఇది అపరిచ్ఛన్నం, కేవలం జ్ఞానం, ఆత్మధర్మం కాదు. అలా అన్నామంటే ఆత్మకు జడత్వం వచ్చి పడుతుంది. జ్ఞానానికి జడశేషత్వం అన్నది కాదు, విన్నది కాదు, అసంభవం. అలాగే చిద్ధర్మం అనడానికి వీల్లేదు. చిత్తు కేవలం అభిన్నం. అంచేత ఆత్మ అనేది జ్ఞానస్వరూపం, సుఖరూపం. అది సత్యం, పూర్ణం, అసంగం, ద్వైతజాల వివర్జితం. సంస్కారజన్యమైన కామ, కర్మ, కళా విపాలాదులన్నీ మాయ వల్ల ఆవిర్భవిస్తూ ఉంటాయి. అవివేకము, అవిద్య, బుద్ధి అనబడే మాయ వల్లనే వీటిని సృజన జరుగుతుంది. పర్వతరాజా, ఇది నా అలౌకిక రూపం, అవ్యాకృతం, అవ్యగ్రం, మాయా సబలితత్వం. దీన్నే సర్వకారణ కారణంగా శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఇది అన్ని తత్వాలకు ఆదితత్వం, సచ్చిదానంద రూపం, సర్వకర్మ ఘనీభూతం. ఇచ్చా, జ్ఞాన, క్రియా శ్రేయం, హ్రీంకార మంత్ర వాచ్యము అయిన నా ఆదితత్వానికి నీకు ఉపదేశించాను. దాని నుంచి శబ్ద తన్మాత్ర రూపకమైన ఆకాశం ఆవిర్భవించింది. ఆకాశం నుంచి సర్వాత్మకమైన వాయువు, వాయువు నుంచి రూపగుణాత్మకమైన అగ్ని, అగ్ని నుంచి రసకరమైనటువంటి జలం, జలం నుంచి గంధగుణమైనటువంటి పృథివీ, గంధగుణకమైనటువంటి పృథివీ ఆవిర్భవించాయి. వీటిలో ఆకాశం కేవలం శబ్దగుణకమైతే వాయువు శబ్దస్పర్శ గుణకం, అగ్ని శబ్దస్పర్శ రూప గుణాన్వితం, జలమేమో శబ్దస్పర్శ రూప రసగుణాన్వితం. పృథివీకి శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 ఉంటాయి కనుక దీన్ని పంచగుణాత్మిత్వం అంటారు. ఈ పంచభూతాల కలయికతో ఏర్పడిందే సృష్టి. దీన్ని మహుస్తోత్రం అంటారు. లింగము అని కూడా అంటారు. ఇది సర్వభూతాత్మకము. ఆత్మకు లింగ శరీరం, కారణ శరీరం 2 ఉంటాయి. కారణదేహం అవ్యక్తమని లోగడ చెప్పాను కదా. పంచీకరణ మార్గంలో స్థూలదేహం ఏర్పడుతుంది.
పంచభూతాలు తమ తమ గుణాలతో కూడి ఇతర గుణాలతో కలవడం వలన ఏర్పడే స్థూల శరీరాన్నే విరాట్ దేహం అని కూడా అంటారు. పంచభూతాల్లో ఉండే సత్వాంశాల చేత చెవులు మొదలైన ఇంద్రియాలు ఏర్పడతాయి. జ్ఞానేంద్రియాలు సమ్మిశ్రణ చేత అంతఃకరణ ఏర్పడుతుంది. ఈ అంతఃకరణ వృత్తిభేదం వల్ల 4 విధాలు. సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు అంటారు. సంశయరహితమైన నిశ్చయ జ్ఞానాన్ని బుద్ధి అంటారు. అనుసంధాన శక్తి కలిగింది చిత్తము. అహంకార రూపమైన ఆత్మవృత్తిగా అహంకారం అని పేరు. రజోంశాలతో రూపొందించిన కర్మేంద్రియాలు వీటి ప్రత్యేక సమ్మిశ్రణ వల్లనే ప్రాణం అనేది 5 విధాలు అవుతుంది. హృదయస్థానంలో ఉండే ప్రాణవాయువుని ప్రాణము అంటారు. బుధస్థానంలో అపానం, నాభిలో సమానం, కంఠంలో ఉదానం, మిగతా సర్వశరీరాల్లోనూ వ్యాపించి ఉండే వాయువుని యానం అంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ప్రాణ పంచకం, బుద్ధి, మనస్సు ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం. దీన్నే లింగ శరీరం అని కూడా అంటారు. ఇక ప్రకృతి అనేది 2 రకాలు. సత్వాత్మక ప్రకృతినే మాయ అంటారు. ఇది అవిద్యా గుణ మిశ్రితమై ఉంటుంది. శాస్త్రమైన కాపాడుకునే గుణం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. దీనిలో ఈశ్వరుడు ప్రతిబింబిస్తాడు. ఇతడు శాస్త్రజ్ఞానవంతుడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వానుగ్రహకారకుడు. అవిద్యలో ఉండే ప్రతిబింబమే జీవుడు. ఇతడు సర్వ దుఃఖాశయుడు. అవిద్యలో ములిగిన ఈ జీవేశ్వరులకు శరీరత్రయం ఉంది. దేహత్రయాభిమానం వల్ల నామత్రయం ఏర్పడింది. కారణం శరీరాత్మకుణ్ణి ప్రాజ్ఞుడు అని, సూక్ష్మ శరీరాత్మకుణ్ణి తైజసుడు అని, స్థూల శరీరాత్మకుణ్ణి విశ్వసుడని అంటారు. ఈశసూత్ర విరాట్పతుడైనటువంటి జీవుడు వ్యష్టిరూపుడు, ఈశ్వరుడు సమిష్టి రూపుడు. ఈ సర్వేశ్వరుడు జీవనాగ్రహకాంక్షతో సర్వభోగాశ్రయంగా విశ్వాన్ని సృష్టిస్తాడు. అతడికి ఆ శక్తి ఇచ్చేది నేనే, ఆ ప్రేరణ కలిగించేది నేనే. హిమగిరీంద్ర, ఈ చరాచర జగత్తు అంతా నా మాయాశక్తి అధీనమే. పరమార్థత వాస్తవం చెప్పాలంటే నాకంటే మాయ వేరుగా లేదు. నేనే మాయ. వ్యవహారంలో మాత్రం మాయని విద్య అని వేరువేరుగా చెప్తారు. తత్వదృష్టిలో ఆ భేదం లేదు. ఉన్నది కేవలం నా తత్వమే. సర్వ జగత్తును సృష్టించి మాయాకర్మాది సహితయ్యి అందులోకి నేను ప్రాణ పురస్సరంగా ప్రవేశిస్తాను. లోకాంతరగతి మొదలైనవన్నీ నా మాయాభేదాలే. ఘటకాసులాగా నేను ఉపాధి భేదాలకు అతీతంగా ఉంటాను. ఉచ్చనీచార్జుని వస్తువులన్నింటికీ తన వెలుగులో సమానంగా ప్రకాశింపచేస్తున్నా సూర్యుడికి ఏ దోషాలు ఎలాగ అంటవో అలాగే నాకెప్పుడు ఏ దోషాలు అంటవు. ప్రాళయేచల బుద్ధాది కర్తృత్వాన్ని కొందరు నాకు ఆపాదిస్తారు. మరికొందరు ఆత్మని, ఇంకొందరు కర్మని నాకు పేర్లు పెడతారు. ఇదంతా మాయాభేదం వల్ల ఏర్పడిన అజ్ఞాన భేదం తప్ప మరేమీ కాదు. అసలు జీవేశ్వర విభాగ కల్పనే మాయ. ఘటకాస మహాకాస కల్పన వంటిదే ఇదిని. ఇలాంటిది జీవాత్మ పరమాత్మ విభాగం కూడా. జీవ బహుత్వం మాయ వల్ల ఏర్పడిందే తప్ప స్వతసిద్ధంగా కానే కాదు. ఈశ్వర బహుతత్వము మాయే. ఈ మాయ దేహేంద్రియాది సంఘాతిక భేదభేదిత. జీవ భేద కల్పనకు అవిద్య హేతువు. గుణాలు వాసనా భేదాభేదితాలు. సారాంశంగా చెప్తున్నాను. ఏ భేద కల్పనకైనా హేతువు కేవలం మాయే, మరొకటి కానే కాదు. సృష్టి అంతా నాలో ఓతప్రోతంగా ఇమిడి ఉంటుంది. ఈశ్వరతత్వం నాదే. సూత్రాత్మక విరాడతత్వ నేనే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వాణి, లక్ష్మి, పార్వతులు, సూర్యచంద్ర తారకాదులు అన్నీ నేనే. పశుపక్షి రూపాలు నావే. చండాలుడు నేనే, తస్కరుడు నేనే, బోయవాడు నేనే. సత్కర్మలు, దుష్కర్మలు, క్రూరకర్మలు అన్నీ నేనే. స్త్రీ పునఃసంస్కారాలు సర్వము నేనే. సందేహం లేదు. కన్నది కానీ విన్నది కానీ ఏ వస్తువైనా నేనే. లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నది. చరమగాంది అచరంగాంది నేను లేని వస్తువు లేదు. ఒకవేళ ఉంది అంటే అది శూన్యం. గొడ్రాలి బిడ్డ లాంటిది. ఒక రజ్జువు సర్పంలాగా మాలికలాగా, ఒకే రజ్జువు సర్పంలాగా మాలికలాగా ఇంకో రకరకాలుగా ఎలా భ్రాంతి కలిగిస్తుందో అలాగే నేను ఈసాది రూపాలతో భాషిస్తూ ఉంటాను. అధిష్టానాతిరేకంగా కల్పిత వస్తువు ఏదీ భాషించదు. అంచేత నా అస్తిత్వంతో ఈ సృష్టికి అస్తిత్వం, నా సత్తతోనే ఈ శృతి ఇది సత్తావత్తం అవుతోంది. అమృతోపమైన దేవీ ప్రసంగాన్ని హిమవంతుడు శ్రద్ధాళువై ఆలకించాడు. మహాదేవి,
నీవు సమష్టి స్వరూపానివి, దయచేసి ఆ రూపంలోనే దర్శనం అనుగ్రహించని అభ్యర్థించాడు. ఆయన అభ్యర్థన మేరకు దేవతలందరూ సంతోషించారు. భక్తుల కోరికలు తీర్చే కామధేనువు కదా జగదంబిక. వెంటనే పరాత్పరమైన ఈ విరాట్ రూపాన్ని దర్శింపజేసింది. ఆకాశమే శిరస్సు, సూర్యచంద్రుల నేత్రాలు, దిక్కులే చెవులు, వేదాలు వాక్కులు, వాయువు ప్రాణం, విశ్వమే హృదయం, పృథివి జగనం, నభస్థలం నాభిగా, జ్యోతిశ్చక్రం వక్షస్థలంగా, మహార్లోకం కంఠంగా, జనుర్లోకం ముఖంగా, సత్యతపోలకాదులు లలాటంగా, ఇంద్రాది దిక్పాలకులు బాహువులుగా, అశ్వినీ దేవతల ముఖపుటాలుగా, గంధమే ప్రాణంగా గ్రాణంగా, అగ్నియే ముఖంగా, దివారాత్రాలు కనురెప్పలుగా, భ్రూ విజృంభణ బ్రహ్మస్థానంగా, జలమే తాలువులుగా, రసమే జిహ్వగా, యముడు దంష్ట్రులుగా, స్నేహకళ్ళే దంతాలుగా, మాయే ఆసంగా, క్రీగంటి చూపులే సృష్టిగా, సిగ్గు పైపెదవిగా, లోభం కింద పెదవిగా, అధర్మ మార్గం పృష్ఠభాగంగా, ప్రజాపతి మేహనంగా, సముద్రాలు కుర్చీగా, పర్వతాలు అస్థికలుగా, నదులు నాడీతంత్రులుగా, వృక్షాలు కేశాలుగా, కౌమార యవ్వన వార్ధక్యాలు వయస్సులు నడకలుగా, మేఘాలు ముంగురులుగా, చంద్రుడు మనస్సుగా, శ్రీ మహావిష్ణువు జ్ఞానశక్తిగా, రుద్రుడు అంతఃకరణగా, అశ్వజాతులు శ్రోణీదేశంగా, అతల కుతలాది లోకాలు కటిప్రదేశానికి అధోభాగంగా విరాజిల్లుతున్న ఈ మహారూపాన్ని శ్రీ మహాదేవి విరాట్ రూపాన్ని హిమవంతుడు సకల దేవతలు సందర్శించి ఆశ్చర్యచకితులు అయ్యారు. మంటలెగజుముతున్న ముఖం, చప్పరిస్తున్న నాలిక, పళ్ళు పటపటాలాడిస్తున్న నోరు, అగ్నులను వెత్తున్న కళ్ళు, రకరకాల ఆయుధాలను ధరించిన చేతులు, బ్రాహ్మణ క్షత్రియ ధర్మాలలో రూపుగొన్న వీరత్వం, సహస్ర శీర్షాలు, సహస్ర నయనాలు, సహస్ర చరణాలు, కోటి సూర్య ప్రతీకాశము, విద్యుత్కోటి సమప్రభము అయిన తేజోమయ రూపము, కన్నులకే కాదు గుండెలకు భయం గొలిపే ఘోర భీకర భీషణాకారం. దేవతలు కన్నులు అప్పగించి చూస్తూనే ఉన్నారు, ఆహాగారాలు చేస్తూనే ఉన్నారు. ఆ దివ్య తేజస్సును తట్టుకోలేక అందరూ మూర్ఛపోతున్నారు. 4 వేదాలు 4 దిక్కుల నుంచి మంత్రాలు చదివి మళ్ళీ అందరినీ సృష్టిలోకి తెచ్చి ఊరడించాయి. అప్పటికి ధైర్యం వచ్చింది. చెమ్మగిల్లిన కన్నులతో, జీరబోయిన కంఠంతో సకల దేవతలకు ఆ విరాట్ రూపిణి స్తుతించారు. జగదంబ, మా అపరాధాన్ని క్షమించు, నీ బిడ్డలం దీనులం రక్షించు. నీ విరాట్ రూపాన్ని చూసి భయంగా ఉంది. దేవేశ్వరి, కోపాన్ని విడిచిపెట్టు. నిన్ను ఏమని స్తుతించగలము? మేము దేవతలమైనా నిన్ను స్తుతించడం చేతగాని పామరులం. నీ విక్రమం ఏమిటో ఎంతటిదో మాకే కాదు ఎవ్వరికీ తెలియదు. అది పూర్తిగా అజ్ఞేయం, అప్రమేయం. నీ తరువాత నీకు బిడ్డలుగా పుట్టినవాళ్ళం. మాకా తెలిసేది నీ మహత్యం. భువనేశ్వరి, ప్రణవాత్మిక, సర్వ వేదాంత సంసిద్ధ శ్రీంకారమూర్తి, నమో నమః. సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రాలు, అగ్నివోషధులు అన్నీ నీ నుంచి ఆవిర్భవించినవే. నువ్వు సర్వాత్మికదు. దేవ, మానవ, దానవ, పశు, పక్షాలన్నీ నీ వల్లే కదా రూపుదాల్చాయి. ప్రాణాపాన బాణ దాన సమాన వాయువులన్నీ నువ్వే. పంటలు, పళ్ళు, ఫలాలు నువ్వే. తపస్సు, సత్యము, ధ్యానము, జేయము సమస్తము నువ్వే. బ్రహ్మచర్యాది దీక్షలన్నీ నువ్వే. జగన్మాత నమో నమః. సృష్టి సప్త ప్రాణాగ్నులు, సప్త సమిధలు, సప్త హోమాలు, సప్త లోకాలు నువ్వే. సముద్రాలు, నదులు, గిరులు, రస రూప గంధాలు అన్నీ నువ్వే. యజ్ఞాలు, యూపాలు, దక్షిణలు, దీక్షలు, ఋగజోస్మాలు సర్వస్వము నువ్వే. సర్వాత్మకమైన నీకు అన్ని వైపులా నమస్కరిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. దేవేశి, ఈ అలౌకిక దివ్యరూపాన్ని దయచేసి ఉపసంహరించు. సౌమ్య సుందర రూపాన్నే మళ్ళీ ధరించి దర్శనం అనుగ్రహించు అంటూ దేవతలు చేసిన అభ్యర్థన జగదీశ్వరి మన్నించింది. భయపడ్డారని గ్రహించింది. కృపాసింధువు కనుక ఘోర రూపాన్ని వెంటనే ఉపసంహరించి సౌమ్య సుందరాకారంలో చిరునవ్వులు చిందిస్తూ నిలిచింది. పాస అంకుశ వరాభయహస్తాలతో సర్వాంగ కోమలము, కరుణాపూర్ణ నయనము, మందస్మిత ముఖాంబుజము అయిన రూపాన్ని దర్శించి బుధులు, హిమవంతుడు భయం నుంచి తప్పరిల్లారు. శాంతచిత్తులై స్తుతిస్తూ సాష్టాంగపడ్డారు. అప్పుడు ప్రసన్న గంభీర స్వరంతో మహాదేవి అందరినీ సంబోధించి ఊరడించి, దేవతలారా, నా విరాట్ రూపం మీకు అందేది కాదు.
మీ పట్ల వాత్సల్యం కొద్దీ నేనుగా దర్శనం అనుగ్రహించానంతే. వేదాలు వల్లించిన యోగాలు సాగించిన దానాలు దొర్లించిన ఎవరికీ నా విరాట్ రూపమైన సందర్శనం మహాభాగ్యం లభించదు. కేవలం నా అనుగ్రహం ఒక్కటే సాధనం. విరాట్ రూపమేంటి, ఈ రూపమైనా అంతే. హిమగిరీంద్ర, పరమాత్మయే ఉపాధి యోగంగా జీవాత్మను పొంది ధర్మాధర్మ హేతువులైన వివిధ క్రియలను తాను కర్తయ్య చేస్తాడు. అనేక జన్మలను పొందుతాడు, సుఖదుఖాలను అనుభవిస్తాడు. పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి మరిన్ని కర్మలను ఆచరిస్తాడు, మరిన్ని జన్మలు ఎత్తుతాడు. ఇది ఒక ఘటీ యంత్రం, దీనికి విరామం లేదు. అజ్ఞానమే మూలం, దానివల్ల కోరికలు, ఆ కోరికల నుంచి క్రియలు. అంచేత అజ్ఞానాన్ని నశింపజేసుకోవడానికి నిరంతరము ప్రయత్నించాలి. అజ్ఞాన నాశనమే జన్మ సాఫల్యం. పురుషార్థ సమాప్తి, జీవన్ముక్తులు అజ్ఞాన నాశనంతోనే సాధ్యమవుతాయి. అయితే అవిద్య అనేది చాలా గట్టిది సుమా. అవిరుద్ధమైన సత్కర్మల పట్ల ఆశ ఉండదు. అజ్ఞాన నాశనం మీద కోరిక పుట్టదు. అనర్థదాయకాలైన కర్మల వైపే మాటిమాటికి పరుగులు. వాటి వల్ల రాగం వల్ల దోషము, దాని నుంచి అనర్థము తప్పవు. అంచేత చాలా గట్టి ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అజ్ఞానాన్ని నిర్మూలించుకోవాలి. కర్మలు చెయ్యక తప్పదు. సత్కర్మలు అవశ్య కర్తవ్యాలు. కానీ కైవల్యం అనేది కేవలం జ్ఞానం వలనే. దాని సిద్ధికి హితాకారులే సత్కర్మలు సహాయపడతాయి. నగరాజా, జ్ఞానం వల్ల హృదయగంధి భేదనం అవుతుంది. దాని నుంచి కర్మ సంభవిస్తుంది. ఇవి రెండు చీకటి వెలుగుల్లాంటివి, విరుద్ధాంశాలు. కనుక వీటిని యోగపద్యం లేదా ఐకమత్యం అసంభవం. అంచేత వైదిక సత్కర్మలను వేటినైనా చిత్తశుద్ధితో సంపాదన చేసుకోమని వసంతపర్యంతమును అప్రయత్నంగా ఆచరించాలి. శమము, దమము, ఓర్పు, వైరాగ్యము, సాత్వికత ఇవి సిద్ధించే వరకు సత్కర్మాచరణము అటుపైన అవసరం లేదు. సన్యసించాలి. ఆత్మజుడై శ్రోత్రియుడు, బ్రహ్మనిష్టాగరిష్ఠుడు అయిన గురువును నిర్వ్యాజభక్తితో సమాశ్రయించాలి. నిరంతరము ఏకాగ్రచిత్రంతో వేదాంత శ్రవణం చెయ్యాలి. తత్వమసి వంటి మహావాక్యాల గురించి విచారణ చెయ్యాలి. లోతుగా ఆలోచించాలి. ఈ వాక్యం జీవబ్రహ్మైక్య బోధకం. ఈ సమైక్యం బోధపడితే అతడు నిర్భయుడై నా రూపాన్ని పొందుతాడు. దీనిలో ముందుగా పదార్థవగతి కలగాలి. అటువైన వాక్యార్థవగతి. తత్పదానికి వాచార్థం నేనే, తత్పదానికి వాచ్యార్థం జీవుడు. ఈ రెండిటికి ఐక్యాన్ని అసిపదం బోధిస్తోంది అంటున్నారు పండితులు. అయితే విరుద్ధమైన ఈ వాచ్యార్థాలకు ఐక్యం ఎలా సంభవం? అందుకనే లక్షణావృత్తిని ఆశ్రయించి తత్వం పదార్థాలకు ఐక్యాన్ని సంకటపరచాలి. ఈ రెండు పదాలకు లక్ష్యార్థం చిన్మాత్రమే కనుక ఐక్యం సుసంభవం అవుతుంది. ఈ ఐక్యాన్ని తెలుసుకున్న నరుడు స్వాభేదంగా అద్వైడవుతాడు. స్థూలాది దేహరహితుడై బ్రహ్మత్వం పొందుతాడు. పంచీకృత మహాభూత సంభూతకమైన స్థూలదేహం ఒక భోగాలయం, జరావ్యాధి సంయుతం, సర్వకర్మాలకు నిలయం. నిజానికి ఇదొక మిథ్యయే అయినా మాయా మహత్వం వల్ల స్ఫుటంగా భాషిస్తుంది. ఇది ఆత్మకు స్థూలోపాధి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణ పంచక సమాయుక్తమై మనోబుద్ధులతో కూడింది సూక్ష్మోపాధి. ఇది అపంచీకరణంతో ఆత్మకు ఏర్పడిన సూక్ష్మదేహం. రెండో ఉపాధి సుఖదుఖానుభవాలకు అవబోధకం, అనాది అనిర్వచమైన అజ్ఞానం మూడవది. దీన్నే కారణదేహం అంటారు. ఈ ఉపాధులన్నీ నశించకపోతే కేవలాత్మ మిగులుతుంది. ఈ మూడు దేహాల్లోని పంచకోశాలు అంతస్థితాలై సర్వదా ఉంటాయి. పంచకోశ పరిధ్యాయంతో బ్రహ్మపుచ్చం లభిస్తుంది. నేతి వాక్యాల ద్వారా చెప్పబడే నా రూపమే అది. చావు పుట్టుకలేంది, అజము, నిత్యము, శాశ్వతము. శరీరము మరణించినా అది మరణించదు, చంపదు, చావదు, చంపబడదు. ఇది ఆత్మతత్వం. ఇది చిన్నవాటిలో కల్లా చిన్నది, పెద్దవాటిలో కల్లా పెద్దది. ప్రాణకోటి ఆత్మ గుహలో భద్రంగా నిక్షిప్తమైన రహస్యం. దీని మహిమను బ్రహ్మానుగ్రహం పొందిన
ఈతసూకుడే తెలుసుకోగలడు. పర్వతరాజా, సృష్టి ప్రతిపత్తి కోసం మరొక పోలిక చెప్తున్నాను. ఆత్మను రధికుడుగా గ్రహించు. శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియ మనోముక్తమైన ఆత్మను భోక్త అంటారు. అవిద్వాంసుడు, అమనస్కుడు, అశుచి అయినవాడు ఈ పదార్థాన్ని తెలుసుకోలేడు. సంసారంలోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు. విద్వాంసుడు, సమనస్కుడు ఎల్లవేళలా శుచి అయినవాడు తత్ఫలితాన్ని పొందుతాడు. అతడికి ఇంక పునర్జన్మ ఉండదు. విజ్ఞానం అనే సారథి ఉండి మనస్సు అనే కళ్ళాన్ని చేతపట్టుకుని రథాన్ని నడిపించుకున్నవాడు గమ్యమైన పరమపదాన్ని చేరుకుంటాడు. ఇలా శృతితో మతితో ఆత్మతో నిశ్చయించుకున్న నన్ను ఆత్మరూపంగా భావించిన వాడే జీవన్ముక్తుడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.